మనల్ని చూసి ఈర్ష్యతో లోపలే కుళ్ళిపోతూ బయటికి నటిస్తూ ఉంటారు చూసారా, అలాంటి వారికి నేను చెప్పేటటువంటి లక్షణాలు ఉంటాయి. మీ చుట్టుపక్కల ఉన్నారేమో ఒకసారి చెక్ చేసుకోండి. నెంబర్ 1, వీళ్ళెప్పుడు కూడా మనం ఎంత సక్సెస్ సాధించినా అస్సలు కంగ్రాచులేషన్ చెప్పరండి. నెంబర్ 2, ఎక్కడన్నా ఎవరైనా మీ గురించి జోకేశారనుకోండి, ఫస్ట్ వీళ్ళకే నవ్వొస్తుంది. నెంబర్ 3, మీ మీద ఏ కారణం లేకుండానే శత్రుత్వం చూపిస్తూ ఉంటారు. నెంబర్ 4, ఇలాంటి వాళ్ళు మీతో మాట్లాడేటప్పుడు ఐ కాంటాక్ట్ కూడా సరిగా ఇవ్వలేరండి. ఎందుకంటే కడుపులో కుళ్ళు ఉంది కదా, పైకి నటిస్తున్నారు. నటించే వాళ్ళు స్ట్రైట్ ఫార్వర్డ్గా అస్సలు మాట్లాడలేరు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక నెంబర్ 5, మీరు ఉన్నప్పుడు ఒకలాగా మీరు లేనప్పుడు ఇంకోలా బిహేవ్ చేస్తూ ఉంటారు. నెంబర్ 6, మీకు ఏదైనా సలహా ఇవ్వాలనుకోండి, ఒంటరిగా ఉన్నప్పుడు ఇవ్వరు. నలుగురిలో ఉన్నప్పుడు మిమ్మల్ని అవమానపరిచేలాగా మీకు ఏం చేతగానట్టు వాళ్ళే మొత్తం నడిపిస్తున్నట్లుగా అలాంటి సలహాలు నలుగురిలో ఉన్నప్పుడు పాస్ చేస్తూ ఉంటారు. నెంబర్ 7, మీరు ఎంత అచీవ్మెంట్ సాధించినా కానీ, ఎంత కష్టపడి సాధించినా కానీ అదొక సక్సెసా అంటూ తీసి అవతల పడేసి మనల్ని మన మీద కాన్ఫిడెంట్ తగ్గిపోయేలా చేస్తూ ఉంటారు. లాస్ట్ వన్, మీ గురించి ఎప్పుడెప్పుడు బ్యాడ్ న్యూస్ వస్తుందా, ఎప్పుడెప్పుడు నెగిటివ్ వార్తలు వస్తుంటాయి, దాన్ని ప్రచారం చేద్దామా అని వెయిట్ చేస్తూ ఉంటారు. మీ పక్కనే ఉంటూ ఉంటారు. కాబట్టి ఇలాంటి వాళ్ళు పాముల కంటే ప్రమాదకరం అండి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఓకేనా?